చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఏమండి మీరు అల్లా అంటున్నారు కదా, ఆయన ఎందుకు కనిపించడు? ఆయనకి చూసే శక్తి సామర్థ్యాలు ఈ కళ్ళకు లేవు అంటున్నాడు. లా తుదిరికుల్ అబ్సార్ వహువ యుదిరికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. చూపులు ఆయన్ని పట్టజాలవు అంటున్నాడు. అంటే మనకున్నటువంటి ఈ కళ్ళతో ఆయన్ని చూడలేము. ఒక ప్రవక్త మూసా అలైహిస్సలాం పట్టుపట్టాడు. ఆయన పంతంలో వచ్చేసాడు. ఏం పంతంలో వచ్చాడు? అల్లా నేను చూస్తాను, ఎలాగైనా నిన్ను చూడాలని ఉంది నాకు, నీ దర్శనం నాకు ఇవ్వు, నిన్ను నేను చూస్తాను. అల్లా ఏమన్నాడు? నువ్వు నన్ను చూడనే లేవు. ఆయన అంటాడు నేను చూస్తానని. సరే, నువ్వు చూడాలి అనుకుంటే నీకు ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతే ఆ తర్వాత నన్ను చూస్తావు కానీ లేదు. ఏంటి ఆ పరీక్ష? అగో ఎదర కనిపిస్తుంది కదా, ఆ పర్వతంపై నా దివ్య తేజస్సు దిగుతుంది. ఆ తేజస్సుకి ఆ పర్వతం నిలవగలిగితే ఆ తర్వాత నువ్వు నన్ను చూస్తావు కానీ లేదు. మూసా అలైహిస్సలాం రెడీ అయిపోయాడు చూడటానికి. ఫలమ్మా తజల్లా రబ్బౌ లిల్ జబలి జఅలహు దక్కా వకర్ర మూసా సైకా. ఆ దివ్య తేజస్సు దిగగానే పర్వతము వశమైపోయింది, కనిపించలేదు, బూడిదైపోయింది. దక్కా అంటే ఏంటి తెలుసా? పౌడర్ అయిపోయింది. వకర్ర మూసా సైకా. ఇన్ని మాట్లాడినటువంటి మూసా ఏమయ్యాడు? స్పృహ కోలి పడిపోయాడు కిందకి.